జయసుధా మేడం నాకు ఒక అడ్వాన్స్ ఇచ్చి ఆ కథ రాసుకొని చెప్పి తరుణ్ సారుడే మదర్కి ఇంట్రొడ్యూస్ చేసి అలా ఒక ప్రాసెస్ కూడా జరిగింది బిఫోర్ 5 years ముందు. తమిళ్లో పెద్ద హీరో వారు చేసిన ఇక్కడ చేసిన అన్ని మూవీ తమిళ్లో పెద్ద హిట్. తమిళ్లో ఒక అల్టిమేట్ హీరో ఒక లవర్ బాయ్ సింబు పెద్ద హీరో అక్కడ. సింబుకి ఈక్వల్ అయిన ఒక లవర్ బాయ్. ఇప్పుడు యూత్ దగ్గర చాలా ఫ్యాన్స్ ఉన్నారు. తరుణ ఒక అబౌవ్ ఇక్కడే వీరు సెటిల్ అయిపోయారు. తమిళ్లో ఉన్నా కూడా వీరు పెద్ద రేంజ్కి రావచ్చు. నేనే అడిగాను, సార్ ఈ మూవీ తమిళ్లో కూడా కొంచెం అలాగే పాస్ చేశారు, నాకు కూడా అక్కడ ఒక నేమ్ ఉంది, ఏదో నేను అక్కడ కొంచెం ఏదో రేటు పెరిగి వచ్చేసారంటే ఇప్పుడు అదన్నీ మాట్లాడవద్దని ప్రొడ్యూసర్ గారు చెప్పారు. అలా ఒక సూపర్ హీరో లవర్ బాయ్. దీనిలో నా కథలో ఒక లవర్ బాయ్ లేదు, లవర్ బాయ్ విత్ యాక్షన్ హీరో చేస్తున్నాను. వీరికి లోపల ఉన్న ఒక పవర్, రేపులోనే తంబుల్స్ కొట్టండి, కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, బాడీకి వెళ్ళని చెప్పాను. బాగానే కొంచెం కడం పెట్టుకుని కొంచెం రఫ్ లుక్ చేసుకోండి. ఏనా వీరికి ఆపోజిట్లో ఉన్నారు నా గాడ్ ఫాదర్లో నా సిరిగారి సార్ చేస్తున్నారు. వారికి ఈక్వల్ ఒక వార్ ఉండాలి అలాన్న కథ తయారు చేసుకున్నాను. ఆ కథకి మీరే ఈ కథ నన్ను బయట పట్టాలైనా వెరీ గుడ్ వర్క్ ప్యాకేజీ చేసి ఇలాగే ఒక డిజైన్ చేసి పంపించాలని చెప్పాను. కథ సార్కి నచ్చింది. ఈ కథ కూడా తరుణ్ సార్ కూడా కలిసి సిరిగారి సార్ కూడా కలిసి పెద్ద హిట్ చేస్తాము ఈ ఇయర్లో. ఇదే నాకు బాధ్యత. తర్వాత సక్రి సార్ గురించి చెప్పాలన్నా అది వారు ఓసన్ నన్ను ఇళయరాజా శిష్యుడు. ఇక్కడ వచ్చిననే సక్రి సార్ మీద చాలా ప్రేమం నాకు. దానికి ఒకే ఒక ఇన్సిడెంట్ చెప్పాలన్నా వారు చేసిన మెలోడీ కానీ మాస్ కానీ చాలా నాకు ప్రేమ మెక్కింది. అమాయకుడుకు నన్ను వారు కావాలని నా సైడ్లో అడిగినప్పుడు నాకు దొరకలేదు, బిజీ అప్పుడు పూరి సార్ పిక్చర్ చేస్తున్నాడు. ఇలాగే ఒక్క సాంగ్ కాదు సార్ నా దగ్గర ఉండాలి, నా మూవీకి నా సక్సెస్కి ఉండాలని సార్ దగ్గర పోయి ఒక సిచ్యువేషన్ చెప్పి ఒక మాస్ సాంగ్ అల్టిమేట్ సాంగ్ మీరు పాడాలి సార్ చెప్పి కేసెట్ ఇచ్చాను. సార్ ట్యూన్ ఉన్నారు. ఆ మందు తాగి ఆ బాధ చెప్పాలి అని చెప్పినప్పుడు సార్ ఒక పర్సనల్ ఫీలింగ్ ఉంది. నన్ను మందు తాగి యాక్ట్ చేయాలని అడిగాను, పాడాలి ప్లస్ నా పిక్చర్కి ఆడాలి, డాన్స్ చెయ్యాలి అని అడిగాను. వారి మీద ఉన్న ప్రేమ వల్ల నేను అడిగాను అంతే. ప్రేమ టాలెంట్ ఎక్కడ ఉన్నాలో నేను పోయి వారి దగ్గర కాలు పట్టుకున్న టాలెంట్ వారు తీసుకున్న క్యారెక్టర్. అలాగే సార్కి దగ్గర పోయి అడిగాను, విన్ని నాకు చెప్పారు తప్పకుండా మీకున్న టేస్ట్ మీకున్న టాలెంట్కి మనం మళ్ళీ కలిసి ఒక మూవీ చేస్తాము, నాకు పబ్లిక్లో మంచి ఇమేజ్ ఉంది, ఇదిలా డాన్స్ ఆర్డర్ కొంచెం ఇదా ఉందని చెప్పారు. నిజమే. తర్వాత అమ్మ రాశారు ఆ పిక్చర్లో మనం ఇది డాన్స్ ఆడారు. ఇలాగే వారి మీద ఉన్న ప్రేమ ఇదే అన్నీ దేనికి చెప్తున్నా నాకే తెలియమా. నాకు లోపల ప్రతి వారు ఈ దేని గురించి మనం ఒక దవం చేస్తున్నా ఆ దవంకు దేవుడు ఒక మంచిది ఇస్తారని నాకు కాన్ఫిడెంట్. నా దవం కూడా ఒక మంచి ప్రొడ్యూసర్ దొరకాలి, మంచి కథకి మంచి ఆర్టిస్ట్ దొరకాలి, మంచి టెక్నీషియన్ దొరకాలి, మ్యూజిక్ డైరెక్టర్ కానీ అన్నీ దొరకాలి. నాకు ఒక దవం చేస్తూనే ఉన్నాను ఇక్కడ. చాలా బాధ చాలా కష్టం, అందరికి అది తెలియదు. ప్రతి డైరెక్టర్కి లోపల ఉన్న పెయిన్ డైరెక్టర్కే క్రియేటర్కే అండర్స్టాండ్ చేస్తారు. అలా ఉన్నప్పుడు నాకు సక్రి సార్ దొరికింది. అది ఫస్ట్ చాయిస్ సెలెక్ట్ చేసినప్పుడు అబ్బా నన్ను దీంట్లో ఒక 50% ఇక్కడే సక్సెస్. ఒక హీరో దొరికినప్పుడు 50%, ఒక మ్యూజిక్ డైరెక్టర్ దొరికినప్పుడు 50%, ఒక ప్రొడ్యూసర్ దొరికినప్పుడు నా ఒక 100% ఎబవ్ నేను సక్సెస్ అవుతున్నాను ఫీలింగ్ చేస్తున్నాను. ఇలాగే ఈ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలి. ఈ ఇయర్లో నా లైఫ్ హీరో ఆల్రెడీ ప్రూవ్డ్, ప్రొడ్యూసర్ ఆల్రెడీ ప్రూవ్డ్ ప్లస్ ఫాస్ట్ అండ్ సక్సెస్లో ఉన్నారు. నా లైఫ్ పెద్దగా సక్సెస్ చెయ్యాలి అని మనసుకున్న కోరికను దీనికి నన్ను ఒక డెడికేట్ చేయాలని ఉన్నాను ఈ కథకి. మళ్ళీ 19th ఈ మంత్ ఓపెనింగ్ ఉంది. అప్పుడు ప్రెస్ మీట్లో మీరు అందరూ ఆశీర్వాదం ప్లస్ సపోర్ట్స్ అన్నీ ఉండాలి. మా హీరో తరుణ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఫస్ట్ అంటే తరుణ్ నాకు ఎప్పటి నుంచో బాగా ఇష్టం, ఫస్ట్ నుంచి కూడా. అంటే తరుణ్తో సినిమా చేయాలి అని అనుకుంటూనే ఉన్నాం కానీ అది కాంబినేషన్ కుదరాలి. అలాగే చక్రి బ్రదర్తో కూడా సినిమా చేయాలి అంటే ఆ కాంబినేషను కుదరాలి. అలాగే ఈ సందర్భంలో ఇప్పుడు కుదిరింది. అలాగే తరుణ్ గారితో, అలాగే మా అన్నయ్య శ్రీహరి గారు ఒక పవర్ఫుల్ పాత్ర, అంటే మామూలుగా కాదు పవర్ఫుల్ క్యారెక్టర్, ఒక డి అంటే డి అన్న టైప్లో మామూలుగా. మరి ఇంకా తరుణ్ గారితో శ్రీహరి గారు ఒక బ్రదర్ క్యారెక్టరు, అదే హీరోయిన్కి బ్రదర్ క్యారెక్టరు. అది ఈ కాంబినేషన్లో భారతీ గణేష్ డైరెక్షను. భారతీ గణేష్ డైరెక్షన్ అంటే నాకు ఇప్పుడు కాదు, మన ఈ విజయకాంత్ గారి సినిమా నుంచి కూడా నాకు మంచి అభిమానం. ఎందుకంటే
మంచి సినిమా తీశాడు, మంచి డైరెక్టరు నిలబడాలి, అది ఛాన్స్ దొరకట్లేదు. అది ఒకసారి ఎప్పుడైనా సరే మంచి కాంబినేషన్ దొరికితే భారతి చేద్దాం అనేసి అంటే ఈ సమయంలో ఈ సబ్జెక్టు ఎక్స్ట్రాడినరీ వచ్చింది. ఆ సబ్జెక్టుకి భారతి మరి చెప్పడం కానీ చేయడం కానీ అంటే 100% చేయగలడు అనేది నాకు పూర్తి నమ్మకం. అందుకే నేను అన్నమాట నేను అయితే భారతి మొత్తం టోటల్గా 19వ తారీఖు నాడు ఓపెనింగు అంటే ఇవాళే ఓపెనింగ్ ఉండవలసింది, ఇక ఇండస్ట్రీ కొంచెం ఈ అన్ని స్ట్రైక్ ఉండడం వల్ల దానివల్ల 19వ తారీఖు నాడు ఓపెనింగ్ చేస్తున్నాం. దానికి నాకు ఇష్టమైన వ్యక్తులు మా గురువు దాసనారాయణరావు గారు, మరి తెలంగాణ టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారు, వాళ్ళిద్దరి చేతుల మీదుగా నేను ఓపెన్ చేయాలి ఈ సినిమాని. ఎందుకంటే ప్రొడక్షన్ నెంబర్ 60 మరి కేసీఆర్ గారు ఆయన నోట్తో నేను 60కి నేనే వచ్చి ఓపెన్ చేస్తానని మరి ఆయన చెప్పారు. అలాగే మా గురువు గారు కూడా మరి ఆయన చేతుల మీదుగా ఈ సినిమా ఓపెన్ చేయాలి. ఈ సినిమా ఈ సంవత్సరంలో నాకు మంచి సక్సెస్ రావాలి. లాస్ట్ ఇయర్ నేను మొత్తం టోటల్గా 8 సినిమాలు అంటే బయట సినిమాలు అవ్వచ్చు, నేను రిలీజ్ చేసిన సినిమాలు 8, నా సొంత సినిమాలు 5 సినిమాలు రిలీజ్ చేశాను. అలాగే ఒకటి మార్కు ఇప్పుడు ఫినిషింగ్లో ఉంది, ఒకటి చట్టం ఫినిషింగ్లో ఉంది, అవి ఫిబ్రవరిలో రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలు మనం చేసుకుంటూ వెళ్ళటానికి కారణం నేను ఒక్కనే కాదు, ఇప్పుడు రామసత్యనారాయణ గారు చెప్పినట్టు అందరూ సహాయ సహకారం. అంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా మొత్తం టెక్నీషియన్స్ నుంచి లైట్ బాయ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా నాకు ఆ సహకారం అందించబట్టే ఈరోజు నేను ఒక ఆఫీస్ బాయ్ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి రావడానికి కూడా నాకు అడుగడుగునా కూడా ప్రతి ఒక్కరు నిలబడుతూ ఈ స్టేజ్కి నిలబెట్టిన ప్రతి ఒక్కరికి పేరున నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత పెద్దోడిని అయ్యాననేది కాదు, ఎప్పుడు కూడా నేను ఆ చిన్నోడిగానే ఒక చిన్న సినిమా నిర్మాతగానే అందరికి అందుబాటులోనే ఉంటాను తప్ప ఏ రోజు కూడా నేను గర్వంగా ఫీల్ కావట్లే. 60 సినిమాలు చేసినా ఈరోజు ఇంతమంది నన్ను ఆదరించి అభిమానించిన మా హీరోలందరూ కూడా నన్ను అభిమానించినా కూడా మొత్తం టోటల్గా మన మ్యూజిక్ డైరెక్టర్గా అందరూ కూడా అడిగిన వెంటనే నా కోసం వచ్చి చేస్తాను కుమార్ ఎంత ఏంటి అని అడగొద్దు, నేను చేస్తున్నాను, ఒక హిట్ ఇస్తాము అన్న తపన అందరికీ, నాకు హిట్ ఇవ్వాలన్న ఒక తపన అందరికీ ఉండి, అలాగే పత్రికా రిపోర్టర్స్కి ప్రెస్ రిపోర్టర్స్కి అందరికీ కూడా నా మీద ఉన్న అభిమానానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ సినిమా 19వ తారీఖు ఓపెనింగు మొత్తం టోటల్గా ఏప్రిల్ కల్లా మొత్తం సినిమాని ఫినిష్ చేసి ఏప్రిల్ నెల సమ్మర్కి సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తూ నేను ఇప్పుడే 400 ప్రింట్లతో ఈ సినిమాని రిలీజ్ చేస్తాను అని ఆ రోజు మాట ఇచ్చాను. 100% ఆ మాట మీద నిలబడతాను. మార్కు 301 ప్రింట్ అని అనౌన్స్ చేశాను, 301 ప్రింట్ అనౌన్స్ చేసి రిలీజ్ చేస్తాను. మన చట్టం 302 ప్రింట్లతో రిలీజ్ చేస్తాను, 302 ప్రింట్లతో రిలీజ్ చేసి చూపిస్తాను. ఇది థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా నాకు అందరూ ఉండి అందరూ సహకారాలు అందించి నాకు నిలబెడుతున్నందుకు నట్టు కుమార్ విశాఖ టాకీస్ మ్యాన్ నిలబెడుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు యాక్చువల్లీ ఓపెనింగ్ అనుకున్నాం, మీకు అందరికీ తెలిసినట్టుగానే ఇప్పుడు మన ఇండస్ట్రీ కొంచెం అలా ఉంది కాబట్టి నేను కమింగ్ నెక్స్ట్ వీక్ 19th మంచి డోర్ చూసి ఇదంతా అయిపోయిన తర్వాత ఓపెనింగ్ చేద్దామని. సో ఈరోజు అఫీషియల్గా మూవీ అనౌన్స్ చేస్తున్నాం. నట్ కుమార్ గారి ప్రొడక్షన్లో ఇది ఫస్ట్ టైం నేను చేయడం. అయింది 60th ఫిలిం, సో అయింది నాది కలిపి ఫస్ట్ ఫిలిం. సో ఆయనకి ముందుగా ఈ బర్త్డే నా కోసం ఇంత బాగా సెలబ్రేట్ చేసినందుకు థ్యాంక్స్ లాట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎప్పుడు బర్త్డే ఫ్యాన్స్ తోటి ప్రెస్ తోటి అలాగే సెలబ్రేట్ చేసుకుంటాను. సో నా బర్త్డేకి ఒక మూవీ అనౌన్స్ చేసి ఫస్ట్ టైం ఇలా అవుతుంది అండ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అలాగే భారతి గణేష్ గారు డైరెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా అండ్ కథది చెప్పారు, చాలా బాగా నచ్చింది. మెయిన్ రీజన్ ఒప్పుకోవడానికి కారణం కథ అండ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్. ఇలా ఈ పుట్టినరోజు మీ అందరితో కలిసి చేసుకోవడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ మొన్న లాస్ట్ మంత్ అన్షర్డ్ ఓపెనింగ్ కూడా అయింది అండ్ ఈ మంత్ ఇది అండ్ అది చక్రి గారు మ్యూజిక్ చేస్తున్నారు. సో మళ్ళీ చక్రి గారితో కలిసి పిక్చర్ చేయడం కూడా చాలా సంతోషం. అండ్ అయింది నాది కాంబినేషన్లో ఇది 3rd ఫిలిం అవుతుంది అయితే, సో వెరీ హ్యాపీ. అలాగే ఇందులో శ్రీహర్ గారు కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు, హీరోయిన్ బ్రదర్గా ప్లే చేస్తున్నారు. ఆయన ఇంతకుముందు చాలా చేస్తున్నారు హీరోయిన్ బ్రదర్గా, బట్ ఇందులో మాత్రం చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఆయన కాంబినేషన్లో కూడా చేయడం చాలా సంతోషం. అండ్ హీరోయిన్ ఇంకా డిసైడ్ అవ్వలేదు, స్టిల్ డిస్కషన్స్లోనే ఉన్నాం. అండ్ ఎనీవేస్ మా పుట్టినరోజుకి మీ అందరూ ఇలా ఇక్కడికి విచ్చేసినందుకు వన్స్ అగైన్ అందరికీ చాలా 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 థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. తరుణ్ భాయ్ జన్మదిన సందర్భంగా తరుణ్ భాయ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలి.
అని చెప్పి మనసారా ఆకాంక్షిస్తున్నాను. అలాగే పుట్టినరోజు నాడు ఒక సినిమా ఓపెనింగ్ జరగడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. సో వెరీ లక్కీ తరుణ్ భాయ్ ఈరోజు సినిమా కూడా ఓపెన్ అవడం. అలాగే తరుణ్ భాయ్ గురించి చెప్పాలంటే అంత మంచి మనస్తత్వం, అంటే అందరితో కలిసిపోయే మనస్తత్వం. ఒక హీరోలో అంత మంచి క్వాలిటీ ఉండడం చాలా అప్రిషియేట్ చేయదగ్గ విషయం. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ అందరితో కలిసిపోయే మనస్తత్వం ఉన్న తరుణ్ భాయ్ డెఫినెట్గా ఇంకా ఎన్నో విజయాలు సాధిస్తారు. ఫ్యూచర్లో ఇంకా ఎంతో పేరు తెచ్చుకుంటారని చెప్పి ఆశిస్తూ భగవంతుడు అతనికి ఆయురారోగ్యాన్ని అన్నింటినీ ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్లాగే నటి కుమార్ గారి ప్రొడక్షన్లో పనిచేయడం ఫస్ట్ టైం. డెఫినెట్గా మంచి మ్యూజిక్ ఇస్తానని చెప్పి ప్రామిస్ చేస్తున్నాను. మా కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా తరుణ్ భాయ్, నటి కుమార్ గారు, నేను, డైరెక్టర్ భారతి గణేష్ గారు, ఈ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా డెఫినెట్గా మా ఆడియో వరకు సినిమా వరకు రెండు చెప్పగలరు. డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం, కాన్ఫిడెన్స్, తర్వాత ప్రామిస్ కూడా చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.